అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవే కాకుండా గేమింగ్ అడిక్షన్. ఉమ్, గేమింగ్ అడిక్షన్ అంటే లైక్ అంటే చాలా మంది పబ్జి అని అవి ఇవి ఉన్నాయి. మళ్ళీ వీటిలో చూస్తే ఏజ్ కూడా లైక్ చిన్న పిల్లలు చేస్తున్నారు, టీనేజర్స్ చేస్తున్నారు, అడల్ట్స్ చేస్తున్నారు. సో ఈ గేమింగ్ అడిక్షన్ ఏంటంటే లైక్ ఇది ఏమైనా ఇది కూడా కైండ్ ఆఫ్ మానసికమైన ప్రభావం ఏమైనా చూపుతుందా? అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి వాటి? ఆ, మీరు చిన్నపిల్లలు మా పెద్దవాళ్ళు అంటున్నారు కదా సార్. రీసెంట్ ఒక కేసు చూసాను, అతను 60+ అతను. అదే చెప్తున్నాను, అందరూ ఈజ్ ఆల్సో ఇంటూ గేమింగ్ అనమాట. ఓకే. ఏం సార్ అంటే మాకు సాధారణంగా ఏంటి, పెద్దవాళ్ళకి అంత ఫోన్ రాదు కదా, ఇలా చేస్తుంటే ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్ అండ్ ఈజ్ లైకింగ్ ఇట్, డైలీ వాడుతున్నారు, చిన్న పెద్ద ఏం లేదు. సో అంత అలవాటు అయిపోయింది. సో గేమింగ్ అనేది మీరు కొద్దిగా సేపు, హాఫ్ అన్ అవర్ 1 hour డిపెండింగ్ ఆన్ మీ లీజర్ టైంలో వీ కెన్ యూజ్ ఇట్ సార్. ఎందుకంటే ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, కొద్దిగా ఒక రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మనం ఎలా అదర్ యాక్టివిటీస్ చేస్తాం మీరు చేయొచ్చు. కానీ ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ దట్ అండ్ మీ డే టు డే యాక్టివిటీస్, అంటే చాలా పిల్లలు ఏం చేస్తారంటే, నాన్న 1 o'clock అవుతుంది లంచ్కి రా అంటే, లేదమ్మా నేను కొద్దిసేపు ఆడతాను, హాఫ్ అన్ అవర్ ఆడతాను, 1 hour ఆడతాను. సో వాళ్ళు డే యాక్టివిటీస్ అని మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు చేసే గేమ్స్ కూడా అలానే ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ మార్నింగ్ ఎంటర్ అయితే ఈవినింగ్ వరకు జరిగే గేమ్స్ కూడా ఉన్నాయి. సో పేరెంట్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం. వాళ్ళు ఫుడ్ మర్చిపోతున్నారు, వాళ్ళు వాటర్ తాగడం మర్చిపోతున్నారు. ఎంతమంది పిల్లలు నాకు డిహైడ్రేషన్ తో వస్తున్నారు. ఏమవుతుందంటే గేమింగ్ అడిక్షన్, వాటర్ తాగక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో పేరెంట్స్ చాలా కాషియస్ ఉండాలి. సో గేమింగ్ అడిక్షన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ దేర్ డైలీ యాక్టివిటీస్, అంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేయలేకుండా ప్రాపర్ మినిమం థింగ్స్ లైక్ ఫుడ్, డైట్, ఈటింగ్ ఫుడ్, మన వాటర్ తాగడం, ఇలాంటివి చిన్న చిన్నవి చేయలేకపోతే 100% ఇస్ గేమింగ్ అడిక్షన్. అండ్ గేమింగ్ అడిక్షన్ ఈజ్ నౌ అ డిజార్డర్ సార్. అంటే మా బుక్స్లలో మనం ఎలా డిప్రెషన్, యాంగ్జైటీ ఎలా అంటాం, మానసికమైన రోగం, ఇదొక మానసిక రోగం అని మా బుక్స్లలో చెప్తున్నాం.